డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం ఏపీడిఎస్సి 2024 యొక్క సెలక్షన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుంది, అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మొదట డిఎస్సి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్. అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ దీన్నే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటారు, టీఆర్టీ. అదేవిధంగా మనకి టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ రెండింటిని మనం టెస్టులు రాసిన తర్వాత వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేస్తూ ఉంటారు. అయితే ఎస్జిటి ఎగ్జామ్కి మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 80 మార్క్స్కి మనం రిటన్ టెస్ట్ రాస్తాము. ఇక మీరు రాసిన టెట్లో 20% వెయిటేజ్ తీసి టోటల్ 100 మార్క్స్కి మనకి క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మనకి ర్యాంకింగ్ ఇచ్చి దాని ద్వారా సెలక్షన్ లిస్ట్ని తయారు చేస్తారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్కి ఎగ్జామ్ వచ్చి అక్కడ కూడా 80 మార్క్స్ రిటన్ ఎగ్జాము, అదేవిధంగా 20% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ టెట్ మార్క్స్కి కలిపి లిస్ట్ తయారు చేస్తారు. అయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రం టెట్తో సంబంధం లేకుండా రిటన్ ఎగ్జామ్ 100 మార్క్స్కి రిటన్ ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా సెలక్షన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ ఎగ్జామ్కి ఎన్ని మార్కులు ఉంటాయి, అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో దాన్ని బట్టి మనం తెలుసుకుందాము. అందులో మొదటగా ఎస్జిటి ఎగ్జామ్ మనం చూసినట్లయితే మనకి 200 బిట్స్ ఉంటాయి, అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్స్ చెప్పిన టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్ ఉంటాయి. దాని టైం డ్యూరేషన్ వచ్చి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ వరకు ఉంటుంది. దాంట్లో మీడియంస్ వచ్చి పేపర్ యొక్క మీడియం ఏమేమి ఉంటుందంటే కన్నడ, ఉర్దూ, ఒరియా, తెలుగు, ఇలా కొన్ని మీడియంస్ మనకి ఆ పేపర్ ప్రింట్ అయి ఉంటుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ వచ్చి 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 ఇంటూ హాఫ్ 80 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్, అంటే 2.5 అవర్స్ ఉంటుంది. దీంట్లో మీడియంకి వచ్చి లాంగ్వేజ్కి వచ్చి సాంస్క్రిట్, ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఈ రకంగా లాంగ్వేజ్ యొక్క మీడియం ఉంటుంది. తర్వాత నాన్ లాంగ్వేజ్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వచ్చి మ్యాథ్స్, పిఎస్, వాటి ఎగ్జామ్స్ కూడా 160 క్వశ్చన్స్, 80 మార్క్స్. అదేవిధంగా టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్, అంటే 2.5 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. దీనికి వచ్చి మనకి మీడియంకి వచ్చి తెలుగు, ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ్ భాషల్లో మనకి పేపర్ ప్రింట్ అయి ఉంటుంది. తర్వాత పీజీటీ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చి ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. దీనికి టైం డ్యూరేషన్ వచ్చి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ ఉంటుంది. దీని లెక్క వచ్చి హిందీ, ఇంగ్లీష్లో మనకి ఆ మీడియంలో పేపర్ ఉంటుంది. ఇక పీజీటీ మనకి నాన్ లాంగ్వేజ్ అయినటువంటి బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా మనకి 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చి 3 అవర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే మనకి ప్రింట్ అయి ఉంటాయి. తర్వాత టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ వచ్చి లాంగ్వేజ్ వచ్చి దానికి 200 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉండి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ ఉంటుంది. దీనికి వచ్చి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియంలో ఈ పేపర్ ఉంటుంది. తర్వాత టీజీటీ నాన్ లాంగ్వేజ్, అందులో మ్యాథ్స్, సైన్స్, సోషల్కి వచ్చి 160 బిట్స్ ఉంటాయి. అందులో 80 మార్క్స్, 150 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది, అంటే 2.5 అవర్స్ ఉంటుంది. పేపర్ మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తర్వాత టీజీటీ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే 1-2 ఉంటాయి. దీనికి వచ్చి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. దీనికి టైం డ్యూరేషన్ 90 మినిట్స్, అంటే 1.5 గంటల మాత్రమే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ మీడియంలో మనకి పేపర్ ఉంటుంది. తర్వాత ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్, అంటే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అలాగే 180 మినిట్స్ మనకి టైం డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది. తర్వాత ఆర్ట్ ఎడ్యుకేషన్ వచ్చి
200 బిట్స్, 100 మార్క్స్, అదేవిధంగా 180 మినిట్స్ టైం డ్యూరేషను. ఇక మీడియం వచ్చి ఇక్కడ తెలుగు మీడియంలో పేపరు ప్రింట్ అయి ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.